ఇక హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు, రేపు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసే యూనిట్స్ కు తరలిస్తున్నారు అధికారులు. నగరంలో రోజురోజుకు ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతోంది. వాటి ఉపయోగం ముగియగానే చెత్తలో కలిసిపోతున్నాయి. ప్లాస్టిక్, లోహాలు, రసాయనాలతో కూడిన ఈ వేస్ట్ సాధారణ చెత్తలో కలిస్తే భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్న ఈ వేస్ట్లో చాలా భాగం రీసైకిల్ కాకపోవడమే ప్రధాన సమస్యగా మారిందంటున్నారు అధికారులు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో ఉండే లీడ్, మెర్క్యూరీ, క్యాడ్మియం వంటి విష పదార్థాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. వీటితో నరాల సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో పంటలపై ప్రభావం పడి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ఈ సమస్యను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. ఈ రోజు, రేపు నిర్వహిస్తున్న డ్రైవ్ లో భాగంగా శానిటేషన్ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఈ వేస్ట్ ను దుండిగల్లోని ప్రభుత్వ అనుమతి పొందిన రీసైక్లింగ్ యూనిట్స్ కు తరలించి పర్యావరణానికి హాని కలగకుండా ప్రాసెస్ చేస్తున్నారు. ప్రజలు పాత ఎలక్ట్రానిక్ పరికరాలను రోడ్లపై, డ్రైనేజీల్లో, చెత్తలో వేయకూడదని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పనికిరాని మొబైల్స్, ఛార్జర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ సామాగ్రిని జీహెచ్ఎంసీ సిబ్బందికి ఇవ్వాలని కోరుతున్నారు. రోడ్లు, నాళాల్లో ఈ వేస్ట్ పడేస్తున్నారని, దీంతో పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్ ప్రతి నెల చేపడతామని చెప్పారు అధికారులు. ఈ వేస్ట్ డ్రైవ్ అనేది గౌరవనీయ కమిషనర్ జీహెచ్ఎంసీ గారి ఆదేశాల ప్రకారం ఎంటైర్ జీహెచ్ఎంసీ ఏరియాలో డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ వేస్ట్ని ట్యాకిల్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి దిండిగల్లో ఈ వేస్ట్ యూనిట్ ఉంది. బట్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ అంతా కూడా మామూలు గార్బేజ్లో మిక్సప్ చేస్తున్నారు. అది చాలా హానికరము. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ని సేకరించడానికి ఈ డ్రైవ్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ వేస్ట్ అంటే మొత్తం 4 రకాలుగా ఉంటాయి. లార్జ్ అప్లియన్సెస్, స్మాల్ అప్లియన్సెస్, ఐటీ అండ్ టెలికామ్ ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, కన్జ్యూమర్ ఎక్విప్మెంట్స్, మిస్లినియస్, ఇలా 4 రకాలు ఉంటాయి మనకి. జీహెచ్ఎంసీ ఈ వేస్ట్ డ్రైవ్ కు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు బల్దియా అధికారులు. పాత టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి వార్డు ఆఫీస్ దగ్గర, అపార్ట్మెంట్ల దగ్గర ఈ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నామన్నారు. పబ్లిక్ నుంచి కూడా పర్వాలేదు. మా కమిషనర్ ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పబ్లిక్ కూడా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు. మా వాళ్ళు వర్కర్స్ అందరూ వాళ్ళకి ఇన్వైట్ చేసి, ప్లస్ ఆర్పీలు, మా మహిళా సంఘ సభ్యులు కూడా ముందుకెళ్ళి చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న వేస్ట్ ఇమ్మంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అందరి ఇళ్లలో తిరిగి కలెక్ట్ చేస్తున్నాము. వాడి పడేసినటువంటి కూలర్ వేస్ట్, ప్లస్ టీవీలు, ప్లస్ ఇట్లా ఫ్రిడ్జ్ కూడా కొన్ని అక్కడ ఇళ్లలో పెట్టుకుని అట్లే ఉండే వేస్ట్ ఉండే ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, కంప్యూటర్స్ సంబంధించినవి అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మేము మా షార్ట్ ఆర్డర్లో మైక్ పెట్టి ప్రచారం చేయడం జరిగింది. మా వర్కర్స్ కూడా మా ముందు పోయి వాళ్ళంతా మాట్లాడి ఎక్కడైతే మెటీరియల్ ఉందంటారో ఆ ఇంటికి మా ఆటో వెళ్ళి తీసుకొని వస్తుంది. హైదరాబాద్ లో ఈ వేస్ట్ మరింత పెరుగుతున్నందున ప్రతి నెల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ వేస్ట్ డ్రైవ్ లో శానిటేషన్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ను భాగస్వాములుగా చేసుకుని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.